హలో, అంతా హడావిడిపోయింది. ఇప్పుడే రెడీ చేసి రూమ్ నుంచి బయటకు వచ్చేసాము. సో ఇంకా టిఫిన్కి అయితే వచ్చేసాబా అని చెప్పేసి ఇక్కడ బాగుంటుంది అనేసి అన్నారు. సో అందుకే ఇక్కడికి వచ్చేసాము. సో మా వాళ్ళంతా లోపల ఉన్నారు. సో వెళ్ళిపోదామా, లెట్స్ గో. ఏమో అంత లాస్ట్కి వెళ్ళిపోయినారు. సో మా వాళ్ళు ఏంటో లాస్ట్కి వెళ్ళిపోయినారండి. మాట్లాడుతుంటే పొగలు వచ్చేస్తున్నాయి. ఏ జస్ట్ సే హాయ్ నైనా. హాయ్ చెప్పు పృథ్వీ. రాజా డబ్బు. హాయ్ చెప్పు చరణ్. హాయ్ చెప్పు. ఇక్కడ ఎక్కువ మనకి పరోటాస్ దొరుకుతాయండి. మీరు ఫుడ్ విషయంలో ఎలాంటి టెన్షన్ పడనక్కర్లేదు. వీళ్ళు పికిల్ ఇస్తారనమాట పరోటాలకి. సో ఆ పికిల్తో మనము తినేయచ్చు, ఏం ప్రాబ్లం ఉండదు. అండ్ ఇక్కడ మేము పన్నీర్ పరోటా, ఆలు పరోటా, మిక్స్ వెజ్ పరోటా ఆర్డర్ చేసుకున్నాము. సో అవి ఆర్డర్ చేసిన తర్వాత రావడానికి కొంచెం టైం పట్టింది. ఇంకా అందుకే బయట పక్షులు ఉంటే ఇంకా పిల్లల్ని తీసుకొని అలా బయటకు వచ్చాం అనమాట. ఈ రాజా డాబాలో టేస్ట్ అయితే చాలా బాగుందండి. మీరు శ్రీనగర్కి వెళ్ళినప్పుడు రాజా డాబాలో మీరు బ్రేక్ఫాస్ట్ చేసుకొని వెళ్ళిపోండి. నియర్ ఇది మనం దాల్ లేక్కి వెళ్తాం కదా రూట్, ఆ రూట్లోనే ఉంటుంది. స్లోగా పో చెప్పు. ఏం చేస్తుంది స్పారో? తింటుందా చెప్పు. డిస్టర్బ్ చేయొద్దు నాయనా చెప్పు. డిస్టర్బ్ చేయొద్దు నాయనా. మమ్ము తింటుంది అది చెప్పు. గడ్డి తింటుందా చెప్పు. ఆర్డర్ చేసిన పరోటా అయితే వచ్చేసిందండి. ఫుల్ ఆకలితో ఉన్నాము. సో ఇక్కడ పికిల్ దొరుకుతుందండి. వాళ్ళు పికిల్ ఇస్తారు మనకి పరోటాలకి. మీరు టెన్షన్ పడనక్కర్లేదు. ఆ పికిల్తో హ్యాపీగా తినేయచ్చు అనమాట. సో మేము ఇక్కడ ఉన్నంత సేపు పరోటాలతోనే బతికేసాము. అండ్ ఇక్కడ వాళ్ళు చేతులు పట్టుకుంటే వదిలేస్తున్నారు అనమాట. అందుకనే వీళ్ళు చూడండి ఎంత తెలివిగా హుడ్డీని పట్టుకున్నారు. మా బుడ్డ చూడండి వాడిని హగ్ చేసుకోవాలని పరిగెడుతుంది. వీడేమో వద్దని పరిగెడుతున్నాడు. వాడికి హగ్ చేసుకునే అదృష్టం లేదు. మా బుడ్డది అంత ఈజీగా ఎవరికి హగ్ ఇయ్యదు. దానికి ఇయ్యాలనిపిస్తేనే ఇస్తుంది అనమాట. సో వాడు బ్యాడ్ లక్ మరి. ఇంకా ఇక్కడైతే మేము తులిప్ గార్డెన్స్కి వెళ్ళిపోతున్నాము. మా ట్రిప్ ఏమో కానీ స్టార్ట్ అయినప్పటి నుంచి వర్షమే. సో ఈ రోజు కొంచెం వర్షం తగ్గిందండి. ఇంకా ఊపిరి పీల్చుకొని తులిప్ గార్డెన్స్ చూద్దామని చెప్పేసి వెళ్తూ ఉన్నాము. సో ఇక్కడ మొత్తం మిలిటరీ వాళ్ళు ఎక్కువ ఉంటారు. మీకు ఐడియా ఉంటుంది కదా, కాశ్మీర్ మొత్తం మిలిటరీ వాళ్ళని నిండిపోయి ఉంటుంది. అండ్ చలి అయితే మామూలుగా లేదండి. మేము ఇన్ని జాకెట్లు, లోపల థర్మల్ వేర్ ఇవన్నీ వేసుకున్నాము. మా శ్రావణి, అఖిల శాండిల్స్ వేసుకున్నారంటే హ్యాండ్స్ ఆఫ్ చెప్పాలి. నార్మల్ గా షూ వేస్తేనే మాకు చలి చంపేసింది అనమాట. సో వాళ్ళ బాడీ అంత ఏమంటారు చలిని హోల్డ్ చేసుకునేంత కెపాసిటీ ఉందేమో. అండ్ ఇవంతా పెద్ద పెద్ద చెట్లు, కాశ్మీర్ చెట్లు అంటారు కదా, దాని పేరు ఏదో ఉందండి, నాకు కరెక్ట్గా గుర్తులేదు. కానీ బట్ నేను కాశ్మీర్ చెట్లు అని చెప్తున్నాను. సో మీకు ఏదైనా తెలిస్తే నాకు కామెంట్ సెక్షన్ లో మెన్షన్ చేయండి. అండ్ ఇంకా వెళ్ళే దారిలో చిన్న గొడుగులు, అంటే ఇంకా తులిప్స్ గార్డెన్ దగ్గరలోనే ఉంది. సో అందుకనేసి ఈ గొడుగులు, ఈ గిఫ్ట్ ఐటమ్స్ అన్ని అమ్ముతున్నారు అనమాట. సో ఇవి ఫోటోషూట్ కి అలాగా పనికొస్తాయని చెప్పేసి అంబ్రెల్లాస్ చూశాను. ఇది చూడండి పక్షి అని తెచ్చుకొని ఉంది, నోరు తెచ్చుకునే ఉంది, అసలు క్లోజ్ చేయలేదు. చూడండి. నాయన పాపకి అంబ్రెల్లా తీసుకొని ఫోటోషూట్ చేద్దాం అనుకున్నా. మేడం గారికేమో చిన్న అంబ్రెల్లా కావాలంట. చిన్న అంబ్రెల్లా అయితే అసలు కనిపించట్లే. పెద్దది వద్దనింది. ఇంకా ఏది వద్దని చెప్పేసి మొత్తానికి ఏం తీసుకోకుండా స్టార్ట్ అయిపోయాయి అనమాట. ఇక్కడ ఫారినర్స్ కి అయితే 200 అండి పర్ పర్సన్ కి. అది లోకల్ వాళ్ళకి అయితే పర్ పర్సన్ కి 70, చిల్డ్రన్ కి అయితే 30 అనమాట. సో మనము ఫారినర్స్ కాబట్టి పర్ హెడ్ 200 తీసుకున్నారు. అండ్ ఇది ఎంట్రన్స్ అనమాట. ఆ పైన మేఘాలు, కింద పూలు, చెట్లు ఇలా వాళ్తూ ఉంటే చూడడానికి కళ్ళకి ఆనందంగా అనిపించిందండి. ఈ ఫ్లవర్ ఇంకా మనకి US లో అటువైపు అయితే టచ్ చేయనిస్తారు. ఇక్కడ మనము టచ్ చేయదు కాదు కదా, మనం పిక్కొని వెళ్ళిపోతామని మొత్తం అలో చేయలేదన్నమాట. జస్ట్ నేత్రానందమే, టచ్ చేసేది ఏం లేదు, జస్ట్ చూడాలి. ఈ వైట్ తులిప్స్ చూడండి ఎంత బాగున్నాయో. అలాగే కలర్ ఫ్లవర్స్ ఉన్నాయండి. ఎల్లో ఉంది, డార్క్ పింక్ ఉంది, రెడ్ ఉంది, లైట్ పింక్, ఎల్లో, చాలా కలర్స్ ఉన్నాయి. సో చూడడానికి 2 కలర్స్ సరిపోలేండి. ఇది వచ్చేసి సకురా చెట్టు లాగా అనిపించింది అనమాట. మేము జపాన్లో ఉన్నప్పుడు సకురా సీజన్ వస్తుంది, పింకిష్ ఫ్లవర్స్ వస్తాయి అనమాట. సో అది చూడగానే అది ఒకసారి గుర్తొచ్చింది అలాగా. సో మేము ట్రిప్కి వచ్చేటప్పుడు నేను నా ఫస్ట్ వీడియో చూసి ఉంటే ఆయనకి మా హస్బెండ్కి కాలు బాగాలేదని చెప్పాను కదా. సో అందుకనేసి ఆయన చిన్నగా నడుచుకుంటూ రావాలి కాబట్టి మాకు కొంచెం టైం పట్టింది. సో మేము వచ్చే లోపల మా
మాతో పాటు వచ్చిన కజిన్స్ వెళ్ళిపోయారనమాట. సో వాళ్ళు ఎక్కడున్నారో కనిపించలేదు. సో అందుకే ఇంకా మేము ఒక్కటే చూసుకుంటూ అలా తిరుగుతూ చూస్తున్నాం అనమాట, వాళ్ళు ఎక్కడున్నారో ఏంటి అన్నది ఎక్కడ కనిపించలేదు. ఇంకా సరేలే అని చెప్పేసి అలా వస్తూ ఉంటే ఈ ఇన్స్టాగ్రామర్స్ కనిపించారు. వాళ్ళు అడిగారనమాట, పాపది రీల్ తీసుకొని మేము పోస్ట్ చేసుకోవచ్చా అని చెప్పేసి. సరే ఆబ్వియస్గా తీసుకోండి పర్లేదు అన్న. వాళ్ళ ఇన్స్టాగ్రామ్ ఐడి ఇచ్చారు, ఇందులో పోస్ట్ చేస్తాం అని చెప్పేసి. సో నేను వాళ్ళని ఇంట్రడ్యూస్ చేద్దాం అని చెప్పేసి వీడియో తీసుకుంటుంటే యూట్యూబ్లో పెట్టకండి, మమ్మల్ని ఎక్కడ పోస్ట్ చేయకండి అన్నారు. మరి వాళ్ళకి అలా ఇంట్రెస్ట్ ఉందో లేదో నాకు తెలియదు, కానీ మొత్తానికి అయితే అట్లా చెప్పారనమాట. పాప వీడియో అయితే సూపర్ వచ్చిందండి, చాలా బాగా వచ్చింది వీడియో అయితే. ఇలా తీసారు, ఇలా ఎడిట్ చేసి మాకు పంపించేశారనమాట. వితిన్ సెకండ్లో ఎడిట్ చేసి పంపించేశారు. అంత ఫాస్ట్గా ఎడిట్ చేశారంటే వాళ్ళు ఇంకెంత ప్రొఫెషనల్ అనుకోవాలో ఏంటో. మొత్తానికి అక్కడికి వెళ్ళినందుకు మా బుడ్డదానికి ఒక మంచి వీడియో వచ్చింది. నేనైతే ఫుల్ సాటిస్ఫై అయిపోయాను అనమాట. అది వాళ్ళు తీసుంటే అది ఏడవడము, అలా పరిగెత్తడము, అది వాళ్ళు క్యాప్చర్ చేశారు చూడండి. మనం ఎప్పుడు అలా క్యాప్చర్ చేస్తామో, నేను ఎప్పుడు అలా నేర్చుకుంటానో ఏంటో. సో నేర్చుకుందాం, ఏదైనా సరే నేర్చుకుందాము, ట్రై చేద్దాం మనం కూడా. సో మొత్తానికి అయితే వర్షం స్టార్ట్ అయిపోయింది. మళ్ళీ వాళ్ళని మా ఆయన్ని పాపని ఒక దగ్గర కూర్చోపెట్టి మీరు ఇక్కడే కూర్చోండి, నేను వాళ్ళని ఎత్తుకొస్తానని చెప్పేసి నేను అలా నడుచుకుంటూ వెళ్తున్నాను అనమాట. ఇంకోటి ఏంటంటే, మీరు సిమ్ తీసుకోవడం మర్చిపోకండి. అక్కడికి వెళ్ళిన తర్వాత మన సిమ్ వర్కౌట్ అవ్వదు, సో అక్కడ సిమ్ తీసుకోవాలి. సో మా బ్యాచ్లో ఒకరు తీసుకున్నారనమాట. సో చాలా ఇంకా అందరం యూజ్ చేద్దాము అని చెప్పేసి ఆ ఒక్క సిమ్తోనే అందరం యూజ్ చేసుకుంటున్నాము. ఇప్పుడు డివైడ్ అయిపోయినప్పుడు ఇద్దరు ఒక పక్క ఒకరు ఒక పక్క ఉన్నారు కదా, వాళ్ళ దగ్గర సిమ్ ఉంది, సో మా దగ్గర సిమ్ లేదు. సో మాకు కాంటాక్ట్ అవుదామన్నా కూడా మాకు అవ్వలేదు, సిమ్స్ వర్కౌట్ అవ్వవు కదా. సో అది పెద్ద ప్రాబ్లం అయింది. కాబట్టి సో మీరు వెళ్ళిన తర్వాత సిమ్ తీసుకోండి, సిమ్ తీసుకుంటేనే మీకు వర్కౌట్ అవుతుంది. ఇన్ కేస్ ఇట్లా మీరు అటు ఇటు వెళ్ళినప్పుడు సో మిస్ అయినా కాంటాక్ట్ చేయడానికి అట్లా బాగుంటుంది అనమాట. సో ఇంకా అంతా టూలిప్ గార్డెన్స్లో అంతా ఎంజాయ్ చేసాము. వర్షం స్టార్ట్ అయిపోయింది అనేసి ఇంకా దాల్ లేక్ వెళ్దామని చెప్పేసి స్టార్ట్ అయిపోయాయి అనమాట. ఇప్పుడు దాల్ లేక్ వెళ్ళిపోతున్నాము. हर कोई आइटम है हमारे पास. नको भैया नहीं ना सैंडी नहीं ना शिकारा राइड गोइंग ये नाम दाल लेके ना. हाँ 14 किलोमीटर और 22 किलोमीटर. ना बोट्स చూడు 14 किलोमीटर और ఇంకొక ట్రై చేయాల్సింది, కాశ్మీర్ వెళ్ళినప్పుడు కహవా ట్రై చేయండి. కహవా టీ అనేది చాలా ఫేమస్ అక్కడ. ये घर में भी यूज करो, सेहत के लिए अच्छा है. कहवा मतलब क्या है? कहवा केसर से बनता है, सर केसर. शहद से होता है मीठा. इसके ऊपर आता है गुलाब, ड्राई फ्रूट, सब मसाला का. नहीं ना क्या भैया? ఇక్కడ ఆయన ఏం చెప్తున్నాడంటే, జాగ్రత్తగా పట్టుకోండి, ఒక్కసారి నీళ్ళలో పడిపోయిందంటే ఇంకా మళ్ళీ వస్తువు చేతికి రాదు అనేసి అన్నాడు. సో అందుకనే జాగ్రత్తగా ఆ చిన్న మైక్ ఉంది కదా, అది జపాన్లో నేను ఇష్టంగా తెచ్చుకున్నాను. చిన్న మైక్ ఎక్కడికైనా ట్రావెల్కి వెళ్ళినప్పుడు యూస్ఫుల్ అవుతుంది అని చెప్పేసి. సో ఆ చిన్న మైక్ పట్టుకొని సాంగ్స్ వింటూ ఎంజాయ్ చేసుకుంటూ వస్తున్నారు అనమాట. సో ఇది వచ్చేసి ఫ్లోటింగ్ పోస్ట్ ఆఫీస్ అంట, ఇప్పటికి కూడా రన్ అవుతుందంట. వర్క్ అవుతా अभी काम करता है, पोस्ट ऑफिस काम कर रहे हैं. हाँ कर रहे हैं, आज भी कर रहे हैं. మా పొట్టిపిల్ల అయితే ఫుల్ ఎంజాయ్ చేసిందండి. రిలాక్స్గా ఆనుకొని కూర్చొని ఆ మైక్ పెట్టుకొని సాంగ్స్ పెట్టుకొని ఫుల్ ఎంజాయ్ చేసింది. ఇంకా మనం బోట్లో వెళ్ళేటప్పుడు అక్కడ కాశ్మీర్ ట్రెడిషనల్ డ్రెస్ వేసుకొని ఫొటోస్ తీసుకుంటారు కదా, సో అలా మాట్లాడుకున్నాం అనమాట. సో వాడు మాట్లాడినప్పుడు 150 చెప్పాడండి. సో నేనేమనుకున్నాను 150తో అన్ని చేస్తున్నాడేమో అనేసి అనుకున్నా. సో మేము కూర్చున్న బోట్లో కాకుండా వేరే వాళ్ళది బోట్ తీసుకొని వచ్చి కూర్చోపెట్టి డ్రెస్ వేసి అలా ఫొటోస్ తీసుకున్నాడు. మా ఆయన అడిగాడు అనమాట, ఎంత మాట్లాడావు అంటే, ఎందుకంటే ఒక్కొక్క పోస్ట్ ఒక్కొక్క ఐటమ్తో ఒక్కొక్క పోస్ట్ పెడుతున్నాడు కదా. సో ఆయనకి డౌట్ వచ్చింది. ఈవెన్ ఆయనకి రాకముందు నాకు కూడా డౌట్ వచ్చినప్పుడు నేను అడిగితే వాళ్ళు 150 అని చెప్పారు. కానీ అంత అయిపోయిన తర్వాత ఒక్కొక్క పోజ్కి 150 అని చెప్పాడు. సో మీరు మాట్లాడుకునేటప్పుడు జాగ్రత్తగా మాట్లాడుకోండి. సో లాస్ట్కి మొత్తానికి అయితే మేము ఫొటోస్ అయితే ఏం తీసుకోలేదు. సో సాఫ్ట్ కాపీ తీసుకుందాం అనుకున్నాం, కానీ ఆయన ఒక ఫోటో ఇయ్యడంట, తీసుకుంటే 4-5 తీసుకోవాలంట.
సో అందుకనేసి ఏం తీసుకోకుండా ఇంకా కామ్ అయిపోయాము. మొత్తానికి అయితే ఆ చిన్న వీడియో అయితే వచ్చింది. ఇక్కడ ఇంకొకటి ఏంటంటే ఒక బ్యాడ్ లక్, ఆ ఫోటో సెక్షన్ జరిగేటప్పుడు పాపని తీసుకోండి ఫోటో తీపిస్తాను అన్నాడు. అది సాంగ్స్ పెట్టుకొని వింటూ ఉంది కదా, రిలాక్స్ అవుతుంది. సో దాన్ని ఫోర్స్ఫుల్ గా తీసుకున్నాను అనమాట. అది ఏడుస్తుంది రాను అని చెప్పేసి, కానీ ఫోటో వస్తుంది కదా అని చెప్పేసి నేను ఫోర్స్ఫుల్ గా తీసుకున్నా. దాని కోపం వచ్చి దాని చేతిలో ఉన్న మైక్ నిస్సలు కొట్టేసింది. సో అది కాస్త నీళ్ళలో పడిపోయింది. గోవింద మైక్ గోవింద అయిపోయింది. అనవసరంగా దీన్ని ఫోర్స్ఫుల్గా తీసుకున్నాను అనుకున్నా. కాబట్టి మీరు ఫోర్స్ఫుల్గా పిల్లలని ఎక్కడికి తీసుకోకండి. వాళ్ళకి తిక్కెక్కింది అనుకో ఏం చేస్తారో వాళ్ళకి తెలీదు. సో ఆమె తిక్కకు నా మైక్ పోయింది మొత్తానికి. అది చూడండి, ఆ కాలు, ఆ పోషను, చేతిలో పుల్ల పట్టుకొని ఎలా కూర్చొని ఉందో. సో ఇక్కడ మ్యాగీ స్పాట్ అనమాట ఇది. సో తిందాం అనుకున్నాం కానీ వీళ్ళు ఒక్కొక్క ఏమంటారు ఫుడ్కు ఆస్తులు అమ్ముకునే రేట్లు చెప్తున్నారండి బాబు. ఒక ప్లేట్ మ్యాగీ వచ్చేసి 550 అంట. ఎందుకంటే 550? సో నా సజెషన్ ఏంటంటే మీరు బోటింగ్కి వెళ్ళినప్పుడు జస్ట్ రిలాక్స్ అవ్వండి, ఏమి కొనుక్కోకండి. అక్కడ ఏమైనా ఫ్రూట్స్ అవి కొనుక్కోండి, అంతేగాని అంతకు మించి ఏమి కొనుక్కోవద్దు. డబ్బులు వేస్ట్, అంతంత రేట్లు పెట్టారనమాట. సో బెస్ట్ మనము రిలాక్స్గా ఎంజాయ్ చేసి వచ్చేసింది. ఇంకా అక్కడి నుంచి షాపింగ్కి వెళ్ళామన్నమాట. వీళ్ళకి జాకెట్స్ తీసుకుందామని చెప్పేసి వెళ్ళాము. ఒక షాప్ మొత్తం ఈ ముగ్గురు బుడతలు ఉన్నారు కదా మాకు, ఆ ముగ్గురు బుడతలు పరిగెత్తింది. ఒకరి నుంచి ఒకరు ఫుల్గా ఆడుకున్నారనమాట. ఆడుకుంటే ఇట్లా ఆడుకుంటారు, లేదా సంఖ్య కూర్చుంటారు. ఇంకా మొత్తానికి ఇక్కడైతే ఫుల్ ఏమంటారు సాంబ్రానితో షాప్ మొత్తం మునిగిపోయింది. చూడండి ఎంత పొగ ఉందో. ఒక పట్ట వీళ్ళ షాపింగ్ వీళ్ళు చేసుకుంటుంటే మా బుడ్డగాళ్ళంతా ఆడుకుంటూ, అది చూడండి, అది మామూలుగా స్కూల్లో ముక్కు మీద ఇలా పెట్టి పీ అంటారు అనమాట. సో అందుకనేసి అది వచ్చినప్పటి నుంచి ఇంకా ఇద్దరు ఉన్నారు కదా పిల్లలు, వాళ్ళ ఇద్దరికి అలా అంటుంది. వీళ్ళిద్దరు టామ్ అండ్ జెర్రీ లాగా ఉంటారండి బాబు. మా అన్న కొడుకు మా కూతురు ఇద్దరు టామ్ అండ్ జెర్రీ. అదేమో పోయి టచ్ చేయాలని ఉంటుంది, వాడేమో వద్దని దొబ్బి పడేస్తూ ఉంటాడు. చూడండి లాస్ట్కి వాడు కూడా పీ అంటున్నాడు. ఈ ఫుల్ హ్యాపీ. ఈ డ్రెస్సులో అయితే ఆ బాటిల్ మట్టుకు వదలలేదు, తగిలించుకుంటుంది. నాకు ఒక చెమ్మ తగ్గిపోయిందిలేండి, దాని బాటిల్ తనే తగిలించుకొని వెళ్ళిపోతూ ఉంటుంది. ఇది స్ట్రీమ్ రెస్టారెంట్ అని చెప్పేసి వెజ్ అండ్ నాన్ వెజ్ రెండు ఉంటాయి. సో ఇక్కడైతే ఫుల్ రద్దీ ఉంటుందండి. వెయిటింగ్ లిస్ట్లో ఉంటారు తెలుసా. టేస్ట్ అలా ఉంటుంది, సూపర్ ఉంటుంది. మీరు వెళ్ళినప్పుడు ఖచ్చితంగా, ఇది కూడా దాల్ లేక్ దగ్గరే ఉంటుంది. స్ట్రీమ్ రెస్టారెంట్కి అయితే ఖచ్చితంగా వెళ్ళి ట్రై చేయండి. మేము నియర్లీ ఒక హాఫ్ అన్ అవర్ వెయిట్ చేసాము. హాఫ్ అన్ అవర్ వెయిట్ చేసిన తర్వాత మాకు ప్లేస్ అయితే దొరికింది. సో ఫుడ్ అయితే ఎక్సలెంట్ ఉంటుంది, ఖచ్చితంగా వెళ్ళి ట్రై చేయండి. నేను చూపించే ఫుడ్ రెస్టారెంట్స్ అన్నీ ఖచ్చితంగా ట్రై చేయండి. మా ఆయన బెస్ట్ది రెస్టారెంట్ చూసుకొని వెళ్తాడనమాట, ఫుడ్డీ కాబట్టి. గప్చుప్గా నన్ను నమ్మేసి వెళ్ళిపోండి. మీరైతే ఫుల్ టేస్ట్లో అయితే ఫుల్ సాటిస్ఫై అయిపోతారు. ఇదైతే మటన్ బాల్స్ అండ్ చికెన్ ఆర్డర్ చేసుకున్నాడు. మేము వెజ్ బిర్యానీ ఆర్డర్ చేసుకున్నాము. సో మొత్తానికైతే తినేసి ఇంకా మళ్ళీ హోటల్కి వెళ్ళిపోయామన్నమాట. సో ఇది ఇక్కడితో వీడియో ఎండ్ చేస్తున్నా. నెక్స్ట్ ఇంకా మేము మరుసటి రోజు ఎక్కడికి వెళ్ళాము ఏంటనేది నెక్స్ట్ వీడియోలో మీకు పోస్ట్ చేస్తాను. అండ్ దెన్ ప్లీజ్ స్టే ట్యూన్. అండ్ ఏం చేయాలి, మీరు నచ్చితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్.